హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియోలో చూద్దాము. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ముందుగా నేను లైనింగ్ మీద మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ తీసుకొని మనము బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఇక్కడ షోల్డర్ మధ్యలో పట్టుకొని ఆ లెంత్ ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుం లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ నడుం లూజ్ 37.5 ఇంచెస్ వచ్చింది. 37.5 ఇంచెస్కి 4th పార్ట్ తీసుకొని తర్వాత ఒక 1 ఇంచ్ ఖర్చులో డాట్స్ కోసం, ఒక 2 ఇంచెస్ ఖర్చులో కోసం కుట్లలో కోసం వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అది కూడా మనం బ్లౌజ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత అలాగే అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. లైనింగ్ మీద ఇలా అక్కడక్కడ లెంత్ మార్క్ చేసుకోవడం వల్ల లెంత్ దగ్గర ఎట్లా క్రాస్ లేకుండా నీట్గా అనేది మనకు వస్తుంది. తర్వాత లూజ్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తోని స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకో, మనకి ఎక్కడ కూడా క్రాస్ అనేది రాదు బ్లౌజ్. ఇది కొత్త వారు కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకుంటే క్రాస్ రాకుండా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి పోతుంది కదా, ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుంటున్నా. బ్లౌజ్ది నెక్ మార్క్ చేసుకున్న తర్వాత పైన నెక్ కోసం 2 ఇంచెస్, షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్కి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. లాస్ట్ కూడా బ్లౌజ్ లూజ్ దగ్గర కూడా అలాగే 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, దీనికోసం ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. షోల్డర్ అనేది ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ టైట్గా కాకుండా మంచిగా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. టైట్గా లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని చూడండి. మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఎక్కడ కూడా టైట్గా బిగిసినట్టు పట్టేసుకోకుండా మంచిగా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ కూడా షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ అనేది నేను ఇక్కడ నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నా. పైన 2 ఇంచెస్ చేసుకున్నాం కదా, కింద 2.5 ఇంచెస్ నేను చేసుకుంటున్నా. కొంచెం డీప్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ రౌండ్గా డీప్గా వస్తుంది. డీప్ కావాలనుకున్నా ఇలా పెట్టుకోండి, లేకపోతే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ కావాలనుకుంటే 2.5, డీప్ వద్దనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అక్కడ నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్, ఆర్మ్ హోల్ అన్నీ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దాని నుండి కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ నుండి నేను కటింగ్ స్టార్ట్ చేశాను. ఇలాగే బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ ఇంకో వైపు ఉంటుంది కదా, ఆ సైడ్ తీసుకొని క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాక సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. నేను కింద 1/2 ఇంచే ఎక్స్ట్రా మార్క్ చేసుకుని, ఎందుకంటే పైపింగ్ వేసుకుంటాను. అందుకే నాకు మొత్తం ఖర్చులోకి అంతా కలిపి 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్ని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నా. అలా మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. ఆ క్లాత్ నేను బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం. తర్వాత హ్యాండ్ పైన 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇట్లా హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ అనేది మార్కింగ్ చేసుకున్న విధంగా చేసుకోవాలి. మార్కింగ్ మీదుగానే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా క్రాస్గా క్లాత్ మీద పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకున్న తర్వాత కింద నేను 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటున్నాను. అట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా 6.5 ఇంచెస్ వచ్చింది నాకు నెక్ లెంత్. నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్కేల్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ పెట్టి స్ట్రైట్గా లైన్ కొట్టుకోవడం వల్ల మనకి క్రాస్ లేకుండా బ్లౌజ్ స్ట్రైట్గా వస్తుంది.
ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వస్తుంది కరెక్ట్గా. ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల క్రాస్ అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ దగ్గర కూడా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఒక ½ ఇంచ్ అనేది లోపలికి ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుంటే చంక దగ్గర మనకు ముడతలు రావు. ఇప్పుడు చెస్ట్ లెంత్ ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ లెంత్ తీసుకొని చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నా. చెస్ట్ లెంత్ మార్క్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక ½ ఇంచ్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్గా తీసుకుంటున్నా. ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకున్నాం. తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్లోనే స్ట్రైట్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కట్ చేసుకుంటున్నా. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం 12 ఇంచెస్ తీసుకొని 3½ ఇంచెస్ ఇక్కడ ఫ్రంట్ దానికోసం మార్క్ చేసుకొని చివర్లో 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత 2½ ఇంచెస్ మార్క్ చేసుకొని సెంటర్లో 2½ మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ నేను ఇక్కడ 2 ఫోల్డ్స్ కట్ చేసుకున్నా కదా, ఇంకా 2 ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాం. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ బార్డర్ నాకు 1 సైడ్ బార్డర్ వచ్చింది, అందుకే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డ్స్ వేసుకొని 4 మడతలు పెట్టుకొని 4 మడతల మీద హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం. సైడ్ జాయింట్ ఉంటే అది కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయట్లేదు ఇక్కడ నేను. ఇక్కడ నెక్ కట్ చేయకుండా ఉన్నామనుకో, మనం నెక్ కట్ చేసుకోకుండా ఉండడం వల్ల మనకి నెక్ అనేది జారకుండా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా లైనింగ్కి నెక్ కట్ చేసుకోవాలి, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం మనం కుట్టుకునేటప్పుడు స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. అలా అయితే మనకి నెక్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే క్రాస్ వేసుకొని క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.